హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పుష్పాస్ వరల్డ్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ శ్రీ విశ్వవాసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మనకి నాకు చాలా స్పెషల్, ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్లో జరుపుకుంటున్న ఫస్ట్ ఫెస్టివల్ అండ్ ఇది మనకి న్యూ ఇయర్ లాగా, లైక్ తెలుగు వాళ్ళందరూ ఇది న్యూ ఇయర్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ వీడియోలో మనం చాలా వెరైటీస్ చేయబోతున్నాం. ఏంటంటే ఫస్ట్ యాజ్ యూజువల్గా అందరూ చేసుకునేది ఉగాది పచ్చడి, తర్వాత ఈ సీజన్ మామిడికాయలకి ఫేమస్ కాబట్టి మామిడికాయ తురుము పచ్చడి, అండ్ మేము భక్షాలు అంటాం, మేబీ అదొకటి, అండ్ తెలంగాణ స్పెషల్ సర్వపిండి కొంచెం మనం వెరైటీగా చేస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. భక్షాలు చేద్దాం. యాక్చువల్గా మేమైతే దీన్ని బచ్చాలు అంటాం, కొన్ని దగ్గర భక్షాలు, పూర్ణాలు అలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. కాకపోతే ఉగాది రోజు అయితే ఇవి మస్ట్. ఈ భక్షాలకి నార్మల్గా ఏం లేదు పెద్ద ప్రాసెస్. చపాతీ చేయడానికి పిండి వేసుకుతాం కదా, అలాగే ఈ పిండి రెడీ చేసుకోవాలి. అండ్ దీన్ని ఇలా చేసుకున్న తర్వాత నార్మల్ పెద్ద చపాతీ లాగా చేసుకొని తర్వాత చేయాలి. అండ్ ఇందులో పెట్టడానికి ఇది చేసిన తర్వాత అందులో పెట్టడానికి ఇది వాడతాం. ఇది ఏంటంటే శనగపప్పు ఇంకా బెల్లం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఉడకబెట్టి మిక్సీ పట్టుకుంటే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా చేస్తే ఆయిల్లో వేసినా కూడా ఇది పిండి వెళ్ళకుండా ఉంటుంది. ఇది ఒక ప్యాకింగ్ లాగా అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తిన్నమే. పొద్దున్న చెప్పాను కదా ఈరోజు 3 వెరైటీస్ చేస్తానని. సో అందులో ఫస్ట్ది తెలంగాణ స్పెషల్, చాలా మందికి ఇష్టం, సర్వపిండి అంటాం. కానీ ఇప్పుడు మేము చేసేది కొంచెం డిఫరెంట్, సోరకాయ సర్వపిండి చేస్తున్నాం. ఇది కూడా బాగుంటుంది. అండ్ కావాల్సిన బియ్యం పిండి అండ్ సోరకాయ ఎంత తీసుకోవాలంటే బియ్యం పిండికి ఈక్వల్ క్వాంటిటీలో 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు సోరకాయ తురుము చూసుకుంటే చాలు. మ్యాక్సిమం దీనిలో ఉన్న వాటర్తో ఇది కలిసిపోద్ది. నెక్స్ట్ జీలకర్ర, ఆనియన్ ఇంకా ఎల్లిపాయలు మిక్సీ చేసి పెట్టుకొని దంచుకున్నాం. మిక్సీ ఏం కాదు, జస్ట్ అట్లా కచ్చపచ్చగా దంచుకొని ఇంట్లో యాడ్ చేయాలి. పల్లీలు పచ్చివే, ఏం వేయించిన అవసరం లేదు. అండ్ కరివేపాకు, ఇది కడిగి పెట్టుకున్నాం మేము, కొంచెం ఎక్కువనే వేస్తున్నాము, చాలా ఇంకా టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. వాటర్ లేకుండా కలపడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం కలిసిపోద్ది. అవసరం అయితే కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి. సో మ్యాక్సిమం కలిసిపోయింది, వాటర్ అవసరం లేదనుకుంటా, అవసరమైతే పోసుకోవచ్చు కొంచెం. ఇది రెడీ అయిపోయింది. ముగ్గురికి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఆయిల్ వేసుకోవాలి అంటుకోకుండా, తీసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత మధ్యలో ఇలా హోల్స్లా చేసుకోవాలి, అప్పుడు మంచిగా ఉడుకుతుంది. ఈ రెండిట్లల్లో పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు గ్యాస్ పైన పెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 minutes తర్వాత తీస్తే రెడీ. సో ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకొని దీన్ని తీయడం ఎలా అంటే
ఇది ఉంది కదా, దీన్ని రివర్స్ ఇలా ఒక మూత పైన బోలిస్తే వస్తుంది. అప్పుడు చూపిస్తాను. సో ఇలా రివర్స్లో పెట్టి కొంచెం దీంతో ఇలా ట్యాప్ చేస్తే అది చల్లగా అయిన తర్వాత ప్లేట్లో పెడితే తర్వాత తినాలి. ఇప్పుడు సొరకాయ సరిపిండి అయిపోయింది. నెక్స్ట్ మామిడికాయ తురుము పచ్చడి. దానికోసం మనకు ఒక 3 మామిడికాయలు కావాలి. కొంచెం పుల్లగా ఉండే తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇది నిల్వ పచ్చడి కాదు, ఒక 1-2 వీక్స్కి పెట్టుకొని 1-2 వీక్స్కి బాగుంటుంది. ఇప్పుడు చూపించాను కదా 3 మ్యాంగోస్, వాటిని తురుము చేసి పెట్టుకున్నా. ఇది తురుము. అండ్ పచ్చడికి కావాల్సిన ఏం లేదు, జస్ట్ మామిడికాయల తురుము, ఒక మొత్తం ఎల్లిపాయ మొత్తం, అండ్ ఎండుమిర్చి పోపులోకి, అండ్ ఇది కరివేపాకు, ఇది కూడా పోపులోకి, ఆవాలు, ఇంకా జీలకర్ర, అంటే ఆయిల్ కూడా కావాలి. అండ్ ఇవన్నీ పోపు అయిపోయిన తర్వాత మనం కొన్ని పొడులు యాడ్ చేసుకుంటాం. సో అది యాడ్ చేసినప్పుడు చూపిస్తాం. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర ఇంకా ఆవాలు వేయాలి, ఎండుమిర్చి, కరివేపాకు, నూనె కొంచెం చల్లారిన తర్వాత ఎల్లిపాయలు కూడా ఇందులో వేయాలి. కారం యాడ్ చేస్తున్నాను కావాల్సినంత, అంటే మనకి టేస్ట్కి తగ్గట్టు. కావాల్సినంత సాల్ట్, ఇంకా మెంతుల పొడి అండ్ ఆవాల పొడి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనం చేసేది కొంచెం పచ్చడి కాబట్టి. అండ్ ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసే. అండ్ ఈ మామిడికాయ తురుము ఉంది కదా, అది కూడా అందులో వేసి బాగా కలపాలి. సో అయిపోయింది. ఇది ఒక డబ్బాలో తీసుకొని ఇందులో నెక్స్ట్ మిగతా ఉంటుంది కదా, అందులో కొంచెం అన్నం వేసుకొని తిందాం. చట్నీని ఇందులో తీసి పక్కకు పెట్టుకున్నాం. పచ్చడి పెట్టినప్పుడు అందరికి ఇష్టమైన లాస్ట్కి ఇందులో వేసుకొని తినడం ఇష్టం కదా, నాకు కూడా ఇష్టం. సో ఇప్పుడు సూపర్ ఉంది. సరేనా? మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పాలి, లేకపోతే లేదు. అక్క దిక్కు చూసి చెప్పాలి. సరేనా? ఎట్లుంది?